మీరెప్పుడైనా మునగాకు వేసి మరి చపాతీ చేసుకున్నారా? లేదు అంటే మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. సో, చిన్న పిల్లలైతే మరి ఇష్టపడి తింటారు. ఇక్కడ నేను ముందుగా తీసుకుంది ఒక చిన్న కప్పులో మునగాకుని నీట్‌గా ఒలుచుకొని 2, 3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. అలాగే గోధుమ పిండి. ఇప్పుడు ఈ రెండిటిని మనం మిక్స్ చేసుకోవాలి. నేనైతే ప్రీతి జోడియాక్ ఇంట్లో ఉంది కాబట్టి దాంట్లోనే ఆల్మోస్ట్ చపాతీ పిండిని చేసుకుంటూ ఉంటాను. లేదు మనం బౌల్‌లో వేసుకొని చపాతీ పిండిని చేసుకుంటామంటే బౌల్‌లోకి వేసి పిండిని ఒక 2 కప్పులంత పిండి, రుచికి తగినంత ఉప్పు, ఆకుని ఏం చేయాలంటే మనం చేతిలో మిక్స్ చేసుకుంటాం పిండిని అన్నప్పుడు ఆకుని మాత్రం కడిగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి మరీ వేసుకోవాలి. అదే ఈ మిక్సర్ దాంట్లో అయితే మనం కట్ చేసే అవసరం లేదు. జస్ట్ ఒలిచి వేసేసుకుంటే సరిపోతుంది. ఈ మిక్సర్ తీసుకొని నేను దాదాపు 7 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. దీనివల్ల మనకి పిండి మనం ఇలా చపాతీ పిండి చేసుకోవచ్చు, దోస బ్యాటర్ రెడీ చేసుకోవచ్చు, వెజిటేబుల్ చాప్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, నార్మల్ పచ్చడి చేసుకోవచ్చు, మిక్సీకి మసాలా వేసుకోవచ్చు, చాలా రకాలుగా వాడుకోవచ్చు. నేనైతే ఈ పిండికి కొద్దిగా వాటర్ ఎక్కువ వేశాను. ఎందుకంటే నాకు కొంచెం మెత్తగా రావాలి కాబట్టి. ఆల్సో ఆకు వేస్తున్నాం కదా! మరీ గట్టిగా ఉంటే మనకి తిక్కడానికి కష్టమవుతుంది అందుకనే. లాస్ట్‌లో ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి జస్ట్ మనం మిక్స్ చేసామనుకోండి అసలు ఎక్కడ మనకి ఇది అనిపియదు. బాగా సాఫ్ట్‌గా కూడా ఉంటుంది చూడండి. ఇంట్లో నేనైతే చపాతీ పిండి ఇలాగే చేసుకుంటూ ఉంటానండి. చాలా తక్కువ అంటే బౌల్‌లో నేను మిక్స్ చేయడం. ఇది ఉంది కాబట్టి దీంట్లోనే 90% వేసుకుంటూ ఉంటాను. ఇంకా అన్నిటిని ఇలా రౌండ్‌గా ఉంటలు చేసేసుకుందాం ఫస్ట్. నార్మల్‌గా అందరూ ఏం చేస్తారంటే చపాతీ పిండి మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే పెడితే మంచిగా మెత్తగా సాఫ్ట్‌గా వస్తది అంటారు. నన్నడిగితే అది తప్పు. మనము పిండిని చేసే విధానం అంటే పిండిని మిక్స్ చేసే విధానం ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఉంటని తీసుకొని ఫస్ట్ ఒకసారి ఇలా మనము రుద్దేసి సెంటర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మడిచామనుకోండి ఇంకా సాఫ్ట్‌గా వస్తది. ఇంకా 2 డేస్ అయినా చపాతీలు అస్సలు పాడవదు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. సెంటర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి మనం మడిచి తికినామంటే చపాతీలు చాలా సాఫ్ట్‌గా ఉంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. చూడండి ఎంత బాగొచ్చిందో. ఈ మునగాకు, కరివేపాకు ఇలాంటివి తినము అన్న పిల్లలకైతే ఇలా మీరు చేసిచ్చారంటే కళ్ళు మూసుకొని మరీ తింటారు. అంత బావుంటది. ఆల్సో దే విల్ నాట్ నోటీస్. అంత డిఫరెంట్‌గాను ఉంటుంది. ఇష్టపడి మరి తింటారు. ఈవెన్ పప్పు, పచ్చడి దేంట్లోకైనా ఇవ్వచ్చు. ప్లెయిన్ చపాతీ కూడా తినేయొచ్చండి. జామ్ కూడా వేసుకొని తినొచ్చు. ఎట్లన్నా తీసుకోవచ్చు. సో, ఇలా చేసి ఇవ్వండి. అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా చేయండి. హెల్త్‌కి మంచిదే గదా! 2 సైడ్‌లు ఇలా తిప్పేసామంటే రెడీ చపాతీ. నా కూతురైతే షీ వాస్ వెయిటింగ్ టు ఈట్ అన్నమాట. తనకిష్టం. సో, తినిపిచ్చాను. సో, మీరు కూడా చేసి వాళ్ళకి తినిపిచ్చి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి.